నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగచేయును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నిజమైన పశ్చాత్తాపము. ప్రియులారా, యేసు ప్రభు శిష్యులైన యూదా ఇస్కరియోతు, పేతురు ఇద్దరూ పాపం చేశారు. 30 వెండి నాణెములకు ఆశపడి యూదా యేసును పట్టి అప్పగించాడు. పేతురు ఆయన ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధమాడాడు. ప్రియులారా, తరువాత ఇద్దరూ పశ్చాత్తాపపడ్డారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనములో యూదా పశ్చాత్తాపపడి వెళ్ళి ఉరి పెట్టుకొనెను అని వ్రాయబడి ఉంది. మత్తయి 26వ అధ్యాయం 75వ వచనములో పేతురు సంతాపపడి ఏడ్చెను అని వ్రాయబడింది. ప్రియులారా, యూదా దుఃఖపడ్డాడు, కానీ ప్రభువును సమీపించి క్షమాపణ అడిగి ఉంటే ప్రభువు తప్పక క్షమించి ఉండేవాడు. అలాగే చాలామంది దుఃఖపడతారు, కానీ నిజమైన మారు మనస్సు పొందరు. ప్రియులారా, అజయ్ అనేటువంటి ఒక యవనస్తుడు ఒక కలప దుకాణంలో పనిచేస్తూ ఉన్నాడు. వీలైనప్పుడల్లా ఆ దుకాణంలోని దొంగల్ని అతడు దొంగిలిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక పాస్టర్ గారి ప్రసంగం విని అతడు పశ్చాత్తాపపడ్డాడు. పాస్టర్ గారిని సమీపించి, నేను ఎన్నో దొంగతనాలు చేశాను, ఇప్పుడు పశ్చాత్తాపపడ్డాను కనుక దానికి పరిహారముగా ఒక దేవాలయాన్ని కట్టడానికి సరిపడే కలపను ఇస్తాను అని చెప్పాడట. ప్రియులారా, అందుకు పాస్టర్ గారు, నీవు ఎవరి వద్ద కలప దొంగిలించావో వారికే తిరిగి ఇచ్చేయి అని చెప్పారు. అందుకు ఆ యవనస్తుడైనటువంటి అజయ్ అనే యవనస్తుడు, వారెవరూ నాకు తెలియదు, ఎవరి వద్ద ఎంత కలప దొంగిలించానో కూడా నాకు తెలియదు, గుర్తులేదు, అందుచేత మీకే ఇస్తాను అన్నాడు. అందుకు ఆ దైవ సేవకుడు సరే అని అన్నాడు. అప్పుడు అజయ్ అనేటువంటి ఆ యవనస్తుడు, మీకు ఏ సైజు కలప కావాలో చెప్పండి, రేపు ఆ సైజు ముక్కలే దొంగిలించి తెస్తాను అన్నాడట. దేవుని బిడ్డలారా, అజయ్ అనేటువంటి ఆ యవనస్తునిలో పశ్చాత్తాపం ఉంది, కానీ నిజమైన మారు మనస్సు లేదు. నిజమైన మారు మనస్సు మాత్రమే మనకు రక్షణనిస్తుంది. అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగు చేయను. అదే నిజమైన పశ్చాత్తాపం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభువా మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. దేవా, గడిచిన నెలంతా కూడా మీరు తోడై ఉన్నారు. ఈ డిసెంబర్ మాసం ప్రభువా, ఈ అడ్వెంట్ కాలం తండ్రి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మీరు అనుగ్రహించండి తండ్రి. ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములు ప్రతి వెంబడి ఉంచండి. నిజమైన పశ్చాత్తాపపు అనుభవములోనికి, మారు మనస్సు అనుభవములోనికి మీరు మమ్మల్ని నడిపించండి నాయన. నీ స్తోత్రాలు. అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు, వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్నవారు ఉన్నారు, సమాధానంనివ్వండి. రక్షణ లేక నశించిపోతున్న వారు ఉన్నారు, వారికి రక్షణ భాగ్యాన్ని మీరు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి, జ్ఞానమును వారికి ఇవ్వండి.
దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. నీ కాపుదల వారికి అనుగ్రహించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తము నుంచి మరీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఎంతమంది ఏకీభవిస్తున్నారు, అటు బిడ్డలందరి మీద నీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించండి. నీ సేవ పరిచర్య చేసే ప్రతి సేవకుని దీవించి వారి పరిచర్యలు, ప్రయాణములలో తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.